ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పద వ్యక్తుల్లో ఒకరైన డొనాల్డ్ ట్రంప్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ప్రారంభమై రియాలిటీ టీవీ స్టార్గా మెరిసి చివరికి అమెరికా అధ్యక్షుడిగా మారిన ట్రంప్ జీవిత ప్రయాణం అందరినీ ఆకట్టుకుంది. డొనాల్డ్ జాన్ ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్ సిటీలోని క్వీన్స్లో జన్మించాడు. ఇతని తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ డెవలపర్. తల్లి మేరీ ఆన్ మెక్లియార్డ్. డొనాల్డ్ ట్రంప్ మిలిటరీ అకాడమీలో చదివి పోటీ మనస్తత్వాన్ని, నిర్భయంగా మాట్లాడే స్వభావాన్ని అభివృద్ధి చేసుకున్నాడు. తర్వాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం యొక్క వార్డెన్ స్కూల్ నుంచి ఎకనామిక్స్లో డిగ్రీ పొందాడు. కళాశాల అనంతరం ట్రంప్ తన తండ్రి కంపెనీ అయిన ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్లో చేరాడు. రియల్ ఎస్టేట్ ప్రపంచంలో పేరు తెచ్చుకున్నాడు. 1980లో మాన్హాటన్లో ట్రంప్ టవర్ అనే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టును నిర్మించాడు. కమడోర్ హోటల్ను గ్రాండ్ హయత్గా మార్చడం వంటి ప్రాజెక్టులు ఇతని పేరును మరింత ప్రసిద్ధం చేశాయి. ఇతను క్యాసినోలు, గోల్ఫ్ కోర్సులు, లగ్జరీ రిసార్ట్ వ్యాపారాలలోకి కూడా ప్రవేశించాడు. కానీ ఇదంతా సులభంగా జరగలేదు. 1990లలో ఇతని క్యాసినోలు దివాలా తీశాయి. చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా తిరిగి లేచి రియాలిటీ టీవీ షో ది అప్రెంటిస్ హోస్ట్గా ప్రపంచ ప్రసిద్ధి పొందాడు. ట్రంప్ యొక్క "యు ఆర్ ఫైర్డ్" అనే మాట చాలా వైరల్గా మారి పాపులర్ అయింది. 2015లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నుంచి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ప్రజలలో ప్రత్యేకమైన ఆదరణ పొందాడు. ట్రంప్ ప్రచారం అసాధారణమైనది. సాహసోపేతమైన వాగ్దానాలు, వివాదాస్పద ప్రకటనలు మరియు సోషల్ మీడియా ప్రభావం ద్వారా ఇతను ప్రజలను ఆకర్షించాడు. 2016 ఎన్నికలలో ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ను ఓడించి అమెరికా 45వ అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాడు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ పన్నుల చట్ట సంస్కరణలు, వలసల నియంత్రణ, విదేశాంగ విధానాలలో మార్పులు తీసుకువచ్చాడు. ట్రంప్ అధ్యక్షుడిగా చాలా వివాదాలు ఉన్నాయి. ట్రంప్ని 2 సార్లు అభిశంసన తీర్మానం ద్వారా అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి చూశారు. ట్రంప్ కోవిడ్-19 వైరస్ను నమ్మలేదు. వాతావరణ మార్పులను నమ్మడు. మహిళలు అబార్షన్ చేసుకోవడాన్ని నిషేధించాడు. ఇతని నాయకత్వ శైలి మరియు విధానాలు అమెరికాను 2 భాగాలుగా చేశాయి. 2020లో రెండోసారి అధ్యక్ష పదవి కోసం జో బైడెన్పై పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. కానీ ట్రంప్ తన ఓటమిని అంగీకరించలేదు. ఆ ఎన్నికల్లో మోసం జరిగిందని ఎటువంటి ఆధారాలు లేకుండానే వాదించాడు. ట్రంప్ మద్దతుదారులు 2021 జనవరి 6న ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ యుఎస్ క్యాపిటల్ పై దాడి చేశారు. ఇది అమెరికానే కాదు, ప్రపంచాన్నే షాక్ గురి చేసింది. ఇన్ని వివాదాలు ఉన్నా కానీ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో ఒక ప్రముఖ వ్యక్తిగానే ఉన్నాడు. 2024లో అధ్యక్ష ఎన్నికలకు తన పోటీని ప్రకటించాడు. 2024 ఎన్నికల్లో కమలా హ్యారిస్ పై ట్రంప్ విజయాన్ని సాధించాడు. డొనాల్డ్ ట్రంప్ను ప్రజలు హీరోగా చూసినా, వివాదాస్పద వ్యక్తిగా చూసినా, అమెరికా చరిత్రలో మాత్రం ఆయన తన ముద్రని వదిలిపెట్టాడు. డొనాల్డ్ ట్రంప్ జీవిత ప్రయాణం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి.